హైదరాబాద్లో వరదలపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతులను నమ్మవద్దని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ప్రజలను కోరారు. సైబరాబాద్ పరిధిలో ఇప్పటి వరకు ముంపునకు గురైన మైలార్దేవ్పల్లిలోని పలు కాలనీలలో సహాయక చర్యలు చేపట్టామని సిపి తెలిపారు. రాజేంద్రనగర్ అప్పచెరువుకు గండిపడి కొట్టుకుపోయిన శంషాబాద్ జాతీయ రహదారిని అధికారుల సాయంతో 2 రోజుల్లో అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. ఇల్లు నీట మునిగి సర్వస్వం కోల్పోయిన వారికి సొసైటీ ఫర్ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్తో పాటు పలు స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఆహారాన్ని అందిస్తున్నామంటున్న సైబరాబాద్ సిపి సజ్జనార్తో మా ప్రతినిధి నాగార్జున ముఖాముఖి. భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ నగరం అతలాకుతలం అయిపోయింది. అయితే ఈ ప్రజలను కాపాడే పరిస్థితుల్లో పోలీసుల వ్యవస్థకు సంబంధించి ఎన్నో సహాయాలు చేస్తూ వాళ్ళందరికీ రెస్క్యూ ఆపరేషన్ చేస్తూ ముందుండి వాళ్ళకి సహాయం చేస్తున్నారు. అయితే సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో కూడా పోలీసులు ఎంతో ముందుండి ఉన్నటువంటి నిరాశ అయినటువంటి వారికి సహాయం చేస్తూ వాళ్ళకి ఆహారంతో పాటు రెస్క్యూ ఆపరేషన్లో కూడా ముందున్నారు. ప్రస్తుతం ఈ సైబరాబాద్ కమిషనరేట్లో పరిస్థితి ఎలా ఉందనే దానిపై కమిషనర్ సజ్జనార్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడుతున్నారు. సార్ చెప్పండి సార్, మన దగ్గర మొత్తం ఎన్ని ప్రాంతాలు ఎఫెక్టెడ్ అయ్యాయి? సో మీరు ఎలాంటి రెస్క్యూ ఆపరేషన్స్ అనేవి చేశారు ఇప్పటివరకు? మన దగ్గర సైబరాబాద్ ఏరియాలో ఈ రాజేంద్రనగర్, మైలార్దేవ్పల్లి, శంషాబాదు, జగదిరిగుట్ట, జీడిమట్ల, షామీర్పేట, మియాపూర్, ఆర్సీపురం, చందానగర్ ఏరియాలో కొంత ఎఫెక్ట్ కావడం జరిగింది. బాకీ దగ్గర ఎఫెక్ట్ అయింది కానీ అక్కడ కొంత ఇబ్బందికర లేదు. ముఖ్యంగా మనకు రాజేంద్రనగర్, మైలార్దేవ్పల్లి ఏరియా ప్లస్ శంషాబాద్ ఏరియాలో చాలా ఇబ్బంది అయింది. ఎందుకంటే అక్కడ పల్లె చెరువు, అప్పా చెరువు కొంచెం బ్రీచ్ కావడంతో కొంత ఇబ్బంది అయింది. ఇమీడియట్లీ మన అక్కడ జిహెచ్ఎంసీ ఆఫీషియల్స్, ఇరిగేషన్ ఆఫీషియల్స్, మన పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా ఇమీడియట్లీ అటెండ్ కావడంతో అది ఇంకా పెద్ద ముప్పుని ఆపగలిగాను. తర్వాత బ్రీచ్ని కూడా మనము ఆఫీసర్స్ని 2-3 డేస్లోనే అది అంతా మొత్తం కంప్లీట్ చేయగలిగారు. దీనివల్ల మనకి ఇబ్బంది తగ్గింది. అంతకుముందు 3 డేస్ బాగా వర్షం రావడంతో ప్లస్ బ్రీచ్ కావడంతో కొన్ని కాలనీస్లో అలీనగరు, సుబాన్ కాలనీలో కొంత నీరు రావడం జరిగింది. ఇమీడియట్లీ మన ఆక్టోపస్ టీమ్స్, మన పోలీసు, ముఖ్యంగా మన డీసీపీ శంషాబాద్ ప్రకాష్ రెడ్డి, డీసీపీ ట్రాఫిక్ విజయ్ కుమార్ వాళ్ళ నేతృత్వంలో ఇమీడియట్లీ అక్కడ బస్సులో స్టక్ అయిన దాదాపు 80 మందిని రక్షించగలిగారు. ప్లస్ అదేవిధంగా మన రాజేంద్రనగర్లో అక్కడ చెరువు దగ్గర ఉన్న మన పాపని ప్లస్ 8 మందిని మన ఇన్స్పెక్టర్ సురేష్ రాజనగర్ మరియు మన కానిస్టేబుల్ నగేష్ ఇద్దరు కలిసి అందరినీ కూడా ఇంక్లూడింగ్ 2 ఇయర్ పాపను కూడా రక్షించగలిగారు. అదేవిధంగా షెల్టర్ హోమ్స్ అరేంజ్ చేసి వాళ్ళందరూ కూడా మన సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ద్వారా మనము అన్నం కూడా అరేంజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా మన వాలంటీర్స్, ట్రాఫిక్ వాలంటీర్స్, రాబిన్ హుడ్ ఆర్మీ వాలంటీర్స్ బాగా పనిచేశారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా మనము ఈ ఒక ఫ్లడ్ సిచ్యువేషన్ మానిటర్ చేయగలిగాను. ముఖ్యంగా ఈరోజు రేపు మనకి ఇంకా కొంచెము ప్రాబ్లం ఉంది, ఫోర్కాస్ట్ కూడా ఉంది. ప్రజలందరూ కూడా జాగ్రత్త ఉండాలి. ఎవరు కూడా అనవసరం బయట రావద్దు. ఎందుకంటే చూశాను మొన్న నేను ఆల్మోస్ట్ 5 డేస్ ఫీల్డ్లోనే ఉన్నాను, చూశాను చాలామంది అనవసరం వస్తున్నారు. అనవసరం రోడ్డు పైన రాకుండా మీరు ఎమర్జెన్సీ తప్ప బయట రావద్దని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా మీరు లోతట్టి ప్రాంతంలో ఉంటే మీరందరూ కూడా ఇమీడియట్లీ వెకేట్ చేసి మన షెల్టర్ హోమ్కి వెళ్ళాలని చెప్పి నేను ప్రజల మరీ కోరుతున్నాను. ముఖ్యంగా పల్లె చెరువుకు సంబంధించి మొత్తం కట్ట తెగడంతో రోడ్డు హైవే మొత్తం కొట్టుకుపోయింది. సో దాని కింద ఉన్నటువంటి ప్రాంతాలు కూడా ఎఫెక్ట్ అయ్యాయి. సో ఇప్పుడు హైదరాబాద్ రావడానికి ఉన్నటువంటి ఆ ఏరియాకి సంబంధించి మీరు ఎలాంటి మరమ్మతులు చేపట్టారు జిహెచ్ఎంసీ ద్వారా? అదేవిధంగా ఆల్టర్నేట్ రూట్స్ ఏం చూపించారు వాళ్ళు? అక్కడ నేషనల్ హైవేలో ఉన్న పెట్రోల్ వెహికల్స్ వెళ్ళి కొంతమంది రక్షించగలిగారు. ప్లస్ మొన్న కూడా మనం ఎక్కడెక్కడ బ్రీచ్ అయింది అది కూడా క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఈరోజు దాదాపు అది కూడా బ్రీచ్ కూడా కంప్లీట్ అవుతుంది. సో ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో అక్కడ మనము నిన్నటిదాకా మనము అక్కడ కర్నూలు, బెంగళూరు వెళ్ళేవాడికి కొంచెం ఇబ్బంది అయింది. ఎందుకంటే ఒక్క సైడ్ రోడ్ క్లోజ్ చేసి ఇంకోటి సైడ్ ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు రాత్రి మనకు అంతా బాగా జరిగితే ఈరోజే రాత్రి మనము అక్కడ వెహికల్స్ 2 సైడ్ కూడా పంపడం జరుగుతుంది. ఆల్టర్నేటివ్గా ఎందుకు సిటీలో చాలామంది పోతుంటారు, ఓఆర్ఆర్ ద్వారా వాళ్ళు శంషాబాద్లో దిగి అక్కడి నుంచి వాళ్ళు కర్నూలు, బెంగళూరు హైవేకి వెళ్ళాలని చెప్పి కూడా కోరడం జరిగింది. సో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ముఖ్యంగా ఎయిర్పోర్ట్ వెళ్ళే వాళ్ళు కూడా మనం ఆల్రెడీ అడ్వైజరీ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా చాలామంది పాటించారు. ఐ థింక్ ఈరోజు మనకు అంతా బాగా జరిగితే మనం 2 వైపు కూడా వెహికల్స్ వదలడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇంకొకటి డిఆర్ఎఫ్ టీంతో పాటు ఎన్డీఆర్ఎఫ్ టీంతో పాటు మన పోలీసులు ఏ విధంగా ముందుకెళ్ళాలి? చాలా రెస్క్యూ ఆపరేషన్స్ మనం చూడడం జరిగింది. మన పోలీసులు ఏ విధంగా కోఆర్డినేట్ చేసుకొని ముందుకెళ్ళడం జరిగింది? మన ఎన్డీఆర్ఎఫ్తోని మన డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్స్ కూడా ఉన్న జిహెచ్ఎంసీ, అది కాకుండా ఆక్టోపస్, ఎందుకంటే ఇలాంటి ఆపరేషన్స్లో కూడా మన ఆక్టోపస్ కూడా బాగా చేస్తుంది. అది ప్లస్ లోకల్ మన డీసీపీ గారి నేతృత్వంలో శంషాబాద్ ప్రకాష్ రెడ్డి నేతృత్వం కూడా లోకల్ పోలీసు, మన స్పెషల్ పార్టీస్ కూడా బాగా పనిచేయడం జరిగింది. ఎందుకంటే అక్కడ వాటర్లో దిగడము, రెస్క్యూ చేయడము, వాళ్ళందరూ కూడా షిఫ్ట్ చేయడం కూడా బాగా చేయడం జరిగింది. సో ఇట్లా ఒక సమన్వయంతోనే మనం పని చేయడం జరుగుతుంది. హిమాయత్ సాగర్కి సంబంధించి గేట్లు ఎత్తిన సమయంలో మరి వర్షాలు కురిస్తే మళ్ళీ గేట్లు ఎత్తే అవకాశం ఉంది కాబట్టి మూసీ నది పరివాహక ప్రాంతాలకు సంబంధించి ఆల్రెడీ మన రెస్క్యూ టీమ్స్ ఉన్నాయి. సో దాంతోపాటు జిహెచ్ఎంసీతో సమన్వయం చేసుకుని ఎలా ముందుకు
ఆల్రెడీ మనము ఆ రోజు రాత్రి ఆల్మోస్ట్ 4 days నుంచి మనము హిమాయత్ సాగర్ని నీళ్ళు వదలడం జరుగుతుంది. ఇప్పుడు కూడా 4 gates వదలడం జరిగింది. సో ముఖ్యంగా ఎక్కడెక్కడ ప్రాంతం ఉంది అన్నీ కూడా మనం అలర్ట్ చేయడం జరిగింది. ట్రాఫిక్ ముఖ్యంగా ఆపడం జరిగింది. ఎందుకంటే చాలా చోట్ల కూడా మళ్ళీ పబ్లిక్ పోవడము, చూడడానికి పోవడము, మళ్ళీ సెల్ఫీ దిగడము చేస్తున్నారు. సో అక్కడ ప్రికాషనరీ స్టెప్స్గా అందరు కూడా అలర్ట్ చేయడం జరిగింది. పబ్లిక్ కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఎవరు కూడా మీరు అజాగ్రత్తగా మీరు బిహేవ్ చేయవద్దు, మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఈ 2-3 days కూడా మన ఆఫీసెస్ కూడా కంటిన్యూస్లీ ఆ మూసీ రివర్ ఎంబడ మొత్తం ప్యాట్రోలింగ్ చేయడం జరుగుతుంది. పబ్లిక్ కూడా అలర్ట్ చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా బందోబస్తు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ టైంలో మనకు ఏమాత్రం మీకు ఇబ్బంది అనిపిస్తే మీరు డయల్ 100కి ఫోన్ చేయండి. మీ అందుబాటులో ఎప్పుడు కూడా తెలంగాణ పోలీసు, సైబరాబాద్ పోలీసు ఉంటుంది. మా నంబర్ కూడా ఉంది 9490617344 9490617344కి ఫోన్ చేయని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా రకరకాల పుకార్లు వస్తున్నావు, రకరకాల ఫేక్ వీడియోస్ వస్తున్నావు సోషల్ మీడియాలో. ఏదో హైదరాబాద్లో ఆ వాటర్ వచ్చింది, క్రొకోడైల్ వచ్చింది, మనము ఇంత కొట్టుకుపోయినారు వెహికల్, అలాంటి వదంతులు ఎవరు కూడా నమ్మవద్దు. రైట్, అది సైబరాబాద్ సిపి సజ్జనా చెప్తుంది. కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి ఇప్పటికే లోతట్టు ప్రాంతాలకు సంబంధించి వాటన్నిటిని కూడా అలర్ట్ చేశాము. ముఖ్యంగా పెట్రోలింగ్ టీమ్స్ హిమాయత్ సాగర్ పరివాహక ప్రాంతాలకు సంబంధించి వాటిని కూడా పెట్రోలింగ్ టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటి సమస్య వచ్చినా డైల్ 100కి ఫోన్ చేయండి అని చెప్పేసి సైబరాబాద్ సిపి సజ్జనా తెలపడం జరిగింది. ఓవరాల్గా హైదరాబాద్ ప్రజలు ఎలాంటి వదంతులను కూడా నమ్మొద్దని చెప్పేసి సైబరాబాద్ సిపి సజ్జనా చెప్తున్నారు. కెమెరామెన్ రాంబాబుతో నాగార్జున, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.